ఈ రోజున కొంతమంది అంటారు ద పెంటెకోస్టల్ హ్యాపీ బర్త్డే అని అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న వారిని శాంతిపరచడానికి, సమాధానపరచడానికి, సంతోషపరచడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము అందరితోనూ ఉండడానికి వచ్చినట్టు దేవుడిగా ఉన్నాడు. ఆయన ఖాళీగా గోర్లు వీలుకుంటున్న వాళ్ళ దగ్గర రాలేదు, ఖాళీగా పారంలోకి తిరుగుతున్న వారు రాలేదు, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారు రాలేదు. ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడు అంటే ప్రార్థన చేస్తూ కనిపెట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చిన దేవుడు. గట్టిగా చెప్పడం ప్రార్థనలో కనిపెడుతున్న వారి వరకు వచ్చాడు, ప్రార్థనలో కన్నీరు కారుస్తున్న వారి దగ్గరకు వచ్చాడు, వారి యొక్క బాధ సాధకాలను తీర్చడానికి వచ్చినండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించారు, ఆయన మన పాపాల నిమిత్తం, ఆయన మన రక్షణ ఇవ్వడం కొరకు జన్మించాడు. అయితే దినాడు ప్రభుత్వం ప్రేమెంట్ వారా ఇంకో ఆయన పునరుత్థానం దినం అయిన తర్వాత 50 రోజులకు వచ్చేసరికి 50 రోజుల పండుగనే పెంతెకొస్తు పండుగ దినమన్నారు. పూర్వము ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చూస్తే ఆ రోజున 50 దినాల పండుగ, దానిని పస్కా పండుగ అన్నారు. అంటే కొత్త ఫలాల పండుగ, కొత్త ఫలాల పండుగ. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ కొత్త ఫలాలనే పరిశుద్ధాత్మ ఫలాలుగా మార్చేశాడు. గట్టిగా చెప్పడం. ఈ రోజున ఇదిగో చూడండి, లోకంలో వ్యవసాయం చేసేవాడు పంటలు వేరు, ఉద్యోగం చేసేవాడు పంటలు వేరు, ఆ ఫలాలు వేరు. పరిశుద్ధ